గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. టచ్లో 25 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళను బీఆర్ఎస్లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు. ఇప్పుడే వద్దని వారించా. కాంగ్రెస్లో అంతా బీజేపీ పెత్తనమే, లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. నిన్న పార్టీ ఎంపీ అభ్యర్థులందరికీ కూడా బీఫామ్స్ అందజేశారు, దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముస్లింలు మన వైపే, ఎంఐఎం కూడా మనతోనే. 104 మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్టాలు చూసింది. 65 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను వదులుతుందా? రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోయే అవకాశం ఉంది. బిఎల్ సంతోష్కి నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టారు. అందుకే కవిత అరెస్టు, అసలు ఆమెపై కేసే లేదు. మళ్ళీ ఉద్యమ కేసీఆర్, త్వరలో బస్సు యాత్ర, బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 10 కోట్ల ఫండ్. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు కేసీఆర్. తమిళనాడు కోసం తెలంగాణ పనం. ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం. సమ్మక్క బ్యారేజ్ను బలిపెట్టే యత్నం. మేడిగడ్డను వరదకు వదిలేసే కుట్ర. రివర్ లింక్ పేరుతో బీజేపీ నాటకం. అందుకే మేడిగడ్డ మరమ్మతు జాప్యం. ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కార్ తానా తందానా. సమ్మక్క బ్యారేజ్ ఎన్ఓసీకి కొత్త పేచీ. నేడు NWDTA టాస్క్ ఫోర్స్ భేటీ. ఇచ్చంపల్లి ఆనకట్ట ఎత్తు పెంచుదాం. మేడిగడ్డ బ్యారేజ్తో అవసరమే ఉండదు. మీటింగ్ మినిట్స్లో సరికొత్త ప్రతిపాదన. కాగితాలపైనే కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు సున్నా, సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ కౌన్సిలర్పై పోలీసుల దౌర్జన్యం. సెర్చ్ వారెంట్ లేకుండానే ఇంట్లో సోదాలు. చెన్నూరు రైతుల పోస్టు కార్డు ఉద్యమం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట రైతులు వినూత్నంగా పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ గ్రామాల్లోని రైతులందరూ కూడా పోస్టు కార్డులో లేఖలు రాస్తున్నారు ముఖ్యమంత్రికి. ఓటుకు నోటు కేసు జూలై 24న డెడ్ లైన్. వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వం. ఇదే చివరి అవకాశం అన్న సుప్రీంకోర్టు. 2 లక్షల రుణమాఫీ ఏమాయే, రైతులను నమ్మించి మోసం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం గావించారు. బీజేపీతో టచ్లోకి కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే. పోలింగ్కి ముందు ఈడీ తాకీదులు. ఎవరా ఎంపీ, ఎవరా ఎమ్మెల్యే అనేది అసోం సీఎంతో రాజీయత్నాలు. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. కడియం శ్రీహరి ఓ బ్లాక్ మైలర్. బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ బ్రోకర్లు. వాళ్ళిద్దరూ నల్గొండ జిల్లాకు పట్టిన శని. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎస్ఎల్బీసీపై ఆంధ్రజ్యోతి అవాస్తవాలు. టన్నెల్ను 11.48 కిలోమీటర్లు తవ్వాం. టీబీఎం టెక్నాలజీతోనే పనులు జాప్యం. మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ. ప్రిన్సిపాళ్ల కక్కుర్తి, పిల్లల ప్రాణం మీదికి. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో వరుస ఘటనలు. నల్లాబాయే డ్రమ్ము వచ్చే. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో ఇంతకుముందు నల్లాలు వచ్చాయి, కానీ ఇప్పుడు డ్రమ్ముల నిండా నీళ్లు ట్యాంకర్లతో ముందే పట్టుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. సమరానికి నేడే ఆరంభం. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం. పకడ్బందీగా పార్లమెంటు ఎన్నికలు. రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. కేజ్రీవాల్ హత్యకు జైల్లో కుట్ర. ఆయన్ను హతమార్చేందుకు మోడీ బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇంటి భోజనాన్ని అడ్డుకునే కుట్రలు ఇందుకోసమే అంటూ ఆప్ ఆరోపిస్తోంది. ఓట్ల కోసం నీళ్ల బేరమా. సోదరుడికి ఓటేస్తేనే నీళ్ళిస్తామని డీకే బెదిరిస్తున్నారని బీజేపీ వెల్లడించింది. జూటా పత్ర్. బురుడి హామీలతో బీజేపీ కాంగ్రెస్ మేనిఫెస్టోలు. 14 హామీలతో బీజేపీ, 25 గ్యారంటీలతో కాంగ్రెస్. ఓటు రాబట్టేందుకు అబద్ధపు వాగ్దానాలతో ప్రచారం. తెలంగాణ టుడే. 20 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ రెడీ టు జాయిన్ ఇన్ బీఆర్ఎస్. కేసీఆర్ సేస్ స్టేట్ కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బీజేపీ.